పావురం బంగారు గుడ్డు. ఒక అడవిలో మైథిలి అనే పావురం ఉంది. తను ఆ అడవిలో పెద్దగా ఎవరితోటి మాట్లాడేది కాదు. అలా అని తనకి అక్కడ ఎవరు తెలీదని లేదు. మైథిలి తాతలు తండ్రులు అందరూ అదే అడవిలో జీవించిన వాళ్ళు. కానీ మైథిలి మాత్రం అందరితో ఎక్కువగా కలుపుగోలుగా మాట్లాడడం, అబద్ధపు నవ్వులని ముఖాలకి పులుముకుని నటించటం ఆమెకు చేత కాదు. అందుకే ఏది ఉన్నా ముఖం మీదనే మాట్లాడే ముక్కుసూటి స్వభావం కావడంతో ఆమెకి ఎవ్వరూ అంతగా దగ్గరగా ఉండాలని కోరుకునేవారు కాదు. ఇది ఇలా ఉంటే ఒకసారి ఆ అడవిని కరువు కొంచెం కొంచెంగా చుట్టుముడుతుంది. అడవిలో పక్షులకి జంతువులకి తినడానికి తిండి తగ్గుతూ వస్తుంది. అందుకే అక్కడున్న పక్షులు జంతువులు వలస వెళ్లాలని ఇలా మాట్లాడుకుంటున్నాయి. మన అడవికి ఆ గ్రద్దముని ఇచ్చిన శాపం వల్ల మనమందరం ఈ కరువు కోరల్లో ఇరుక్కున్నాం. ఇంకా కొద్ది రోజులైతే మనకి ఇక్కడ తినడానికి తిండి కూడా దొరకదు. అందుకే వేరే చోటుకి వలస వెళ్ళిపోతే నయం కదా అని తన అభిప్రాయం చెప్పింది. అప్పుడు సింహం ఇలా అంటుంది. నిజమే, కానీ నేను పక్క అడవులలోని రాజులతో మాట్లాడి చూశాను. మన అడవికి ఉన్న గ్రద్దముని శాపం వల్ల అది అనుభవిస్తున్న మనం వాళ్ళ అడవికి వస్తే ఎక్కడ వాళ్ళ పరిస్థితి నాశనమైపోతుందో అని మన వాళ్ళని ఏ అడవిలోకి రానివ్వటం లేదు కదా ఏ అడవి జంతువులు పక్షులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడే ఉండటం తప్ప వేరే దారే లేదే అని ఉన్న విషయాన్ని అందరికీ చెప్పింది. అలా వలస వెళ్లి బ్రతికే దారి లేదనే విషయం తెలిసి ఆ పక్షులు జంతువులు అన్నీ డీలా పడిపోయాయి. ఇది ఇలా ఉంటే మరోవైపు మైథిలి పావురం ఆ అడవిలో ఒక నిర్జన ప్రదేశంలో కూర్చుని ఇలా అనుకుంటుంది. అడవిలో ఈ కరువు ఇప్పటిలో తీరేలా కనిపించడం లేదు. ఇది ఇలాగే ఉంటే కొన్నాళ్ళకి ఇక్కడ ఎవ్వరు మిగలం. అందుకే నా ఫ్రెండ్ ఆ మాయా బంగారు గుడ్డుని ఈ విషయంలో సహాయం అడుగుతాను అని అనుకోగానే ఆ మాయా బంగారు గుడ్డు అక్కడ ప్రత్యక్షమయ్యింది. అప్పుడు అది చూసిన పావురం ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది. ఏంటి మాయా బంగారు గుడ్డు మిత్రమా, ఇప్పుడే నిన్ను పిలవాలి అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేశావు అంది. అప్పుడు ఆ మాయా బంగారు గుడ్డు ఇలా బదులిస్తుంది. ఇందులో ఆశ్చర్యమేముంది నేస్తమా, నువ్వు నన్ను తలుచుకున్నా చాలు, నేను వచ్చేస్తాను, ప్రత్యేకంగా పిలవనక్కర్లేదు. సరే, ఏ విషయంగా నన్ను తలుచుకున్నావు నేస్తం అని అడగడంతో మైథిలి పావురం ఇలా బదులిస్తుంది. ఏం చెప్పమంటావు మిత్రమా, మా అడవికి కరువు వచ్చింది. ఆ కరువుకి కారణం ఎవరో గ్రద్దముని శాపమని కొందరు, మరింకేదో అని మరికొందరు అనుకుంటున్నారు. అందుకే ఈ అడవి నుండి మరో అడవికి వలస వెళ్లాలన్నా ఎవరిని అక్కడ ఉన్నవాళ్ళు రానివ్వటం లేదంట. అందుకే మాకిక్కడ ఉండటం కష్టంగా ఉంది అని అడగడంతో ఆ మాయా బంగారు గుడ్డు ఇలా బదులిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే నేస్తమా, మీ అడవికి ఒక ముని ఇచ్చిన శాపముంది. అది ఇప్పట్లో తీరదు. కనుక నీకోసం నేనొక అందమైన అడవిని సృష్టించేస్తాను. అందులో తిండికి కానీ ఆనందానికి కానీ సౌకర్యాలకి కానీ ఏ లోటు లేకుండా చేస్తాను. ఈ రాత్రికి నువ్వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అని చెప్పింది. మాయా బంగారు గుడ్డు చెప్పిన ప్రకారమే ఆ మైథిలి పావురం తన ఇంట్లో ఆ రాత్రికి నిద్రపోయింది. తెల్లారి కళ్ళు తెరిచి చూసేసరికి మరో ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉంది. ఆ ఇల్లు మరో అందమైన అడవిలో ఉంది. అప్పుడు ఆ మాయా బంగారు గుడ్డు అక్కడికి ఎగురుకుంటూ వచ్చి ఇలా అంటుంది. లేచావా నేస్తమా, ఇదిగో నీకు నేను కానుకగా ఇస్తున్న మరో అందమైన అడవి. ఇందులో నీకు దేనికి లోటుండదు. ఇంకా చెప్పు, నీకు ఏం కావాలో అన్ని క్షణాలలో నీ కాళ్ళ దగ్గరికి తెస్తాను అని చెప్పడంతో ఆ మైథిలి పావురం ఇలా అంటుంది. నా కోసం ఇంత అందమైన అడవిని సృష్టించి ఇచ్చావు. అలాగే పాపం ఆ అడవిలో ఉన్న మిగిలిన నా సహచర పక్షులు జంతువులని కూడా ఇక్కడికి తీసుకొచ్చేయవా? పాపం ఇన్నాళ్లు కలిసున్న వాళ్ళందరూ అక్కడ ఆకలితో అవస్థలు పడుతుంటే నేనిక్కడ ఒంటరిగా ఆనందంగా ఎలా ఉంటాను చెప్పు. అందుకే దయచేసి వాళ్ళని కూడా ఇక్కడికి తెచ్చేయవా అని అడగడంతో మాయా బంగారు గుడ్డు ఇలా అంటుంది.
అదేంటి నేస్తమా, నువ్వక్కడ ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు కదా. పైగా నిన్ను ద్వేషించేవారు చాలా మంది అక్కడున్నారు. ఇప్పుడు వారు కూడా ఇక్కడికి వస్తారు కదా. ఆ వస్తే వస్తే ఏంటి మిత్రమా, నన్ను ఇష్టపడకపోవటం వారి స్వవిషయం. కానీ వారిని కూడా నాలాగే సంతోషంగా ఉంచాలనుకోవడం నాకు ఇష్టం. అందుకే ఈ ఒక్క సహాయం చేసి పెట్టవా అని అడిగేసరికి మాయా బంగారు గుడ్డు పెట్టిన పరీక్షలో మైథిలి పావురం గెలిచింది. అందుకే వెంటనే ఆ అడవికి వెళ్ళి అక్కడ కరువు కొరల్లోకి జారిపోతున్న వారందరినీ ఈ అందమైన అడవికి తరలించింది. అప్పుడు ఆ వనరాజు సింహం పావురంతో ఇలా అంటున్నాడు. నిజంగా నీ మనసు ఇంత గొప్పదనుకోలేదు మైథిలి. మన అడవిలో నీతో ఎవ్వరూ అంతగా కలవరు. పైగా నీ ముక్కుసూటితనం మాటలంటే చాలా మందికి పడవు. అందుకే నిన్నొక శత్రువుని చూసినట్టు చూస్తారు. అలాంటిది ఇప్పుడు నీతో పాటు కష్టంలో ఉన్న మా అందరినీ అక్కడే వదిలేయకుండా నీకు మాత్రమే దక్కిన ఆనందాన్ని మా అందరికీ పంచాలనుకున్నావు. అందుకే ఇక నుండి ఈ నీ అడవికి నువ్వే రాజువి. నీ అడుగు జాడల్లోనే మేమందరం నడుస్తాం అని చెప్పడంతో అప్పుడు మాయా బంగారు గుడ్డు ఇలా అంటుంది. అలా ఎలా కుదురుతుంది వనరాజా? ఎక్కడైనా నాయకుడంటే అందరినీ ఒక్క మాట మీద నిలపగలిగేవాడు కావాలి. అలా ఉన్న నాయకుడినే అందరూ ఇష్టపడతారు. అవును, మాయా బంగారు గుడ్డు చెప్పింది నిజం. నాయకుడంటే అజాత శత్రువులా ఉండాలి. కానీ నేను అలా కాదు కనుక ఇక్కడ కూడా నువ్వే రాజుగా ఉండు. ఇక నుండి ఇది మన అడవి. ఇక్కడ ఏ ముని శాపాలు లేవు. కేవలం నా మాయా బంగారు గుడ్డు మిత్రుడు కానుకగా ఇచ్చిన ఆనందాలు తప్ప అని చెప్పడంతో అందరూ ఆనందించారు. ఆ విధంగా పావురం మాయా బంగారు గుడ్డుకి ఉన్న స్నేహం ఒక అడవి మొత్తానికి జీవితాన్నిచ్చింది.